రాజకీయాలలో అపర చాణక్యుడిగా పేరుగాంచి తెలుగు జాతి తెలుగు తేజంని ఢిల్లీ పురవీధుల్లో టీవీగా నిలబెట్టినటువంటి భారత మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వము భారతరత్న అవార్డు ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాం. భారతరత్న అవార్డుకి పివి నరసింహారావు గారు పూర్తి స్థాయిలో అర్హుడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ భావించాలి. భారతదేశ రాజకీయాలపైన తనదైనటువంటి చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు గారు. 4 సార్లు శాసనసభ్యునిగాను 6 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగాను ఎన్నికవటమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా 1971 నుంచి 73 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో తాను తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు, తను ఎంత సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కేంద్ర మంత్రిగా అనేక మంత్రి పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, భారత విదేశాంగ మంత్రిగా, భారత రక్షణ శాఖ మంత్రిగా, భారత ప్రణాళిక శాఖ మంత్రిగా, భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఏ పదవి నిర్వహించినా ఆ పదవికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు గారు. 1991 నుంచి 96 వరకు ఈ దేశ ప్రధానమంత్రిగా, మరి ముఖ్యంగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రభుత్వంగా నడపటమే కాదు, భారతదేశానికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి దేశాన్ని గట్టెంకించడానికి ఆర్థిక సంస్కరణలు, నూతన ఆర్థిక సంస్కరణలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి లాంటి మోడల్ని భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒక భూ సంస్కరణలను తీసుకొచ్చి తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు ముఖ్యమంత్రిగా. ఆర్థిక సంస్కరణలను, సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రధానమంత్రిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు గారు అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. అదేవిధంగా రాజకీయాలలో ఎత్తులు వేయటంలోనూ, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలోనూ వెంకట నరసింహారావు గారిది అందవేసినటువంటి చేయిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పూర్తి స్థాయిగా నడపటంలోనే తన చాణక్యము, తన రాజకీయ చాణక్యాన్ని నిరూపిస్తుంటే, మరొక వైపు ఈ దేశ ప్రధానమంత్రులలో దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైనటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రిగా తన రాజకీయాల్లో రికార్డులకు ఎక్కినటువంటి వ్యక్తిగానే చూడాలి. ఒక దక్షిణ భారతీయుడు ఈ దేశంలో సక్సెస్ఫుల్గా రాజకీయాలు నిర్వహించి ప్రధానమంత్రిగా నిలదొక్కుకోవటం అంటేనే పాములపర్తి వెంకట నరసింహారావు గారు ఎంత తెలివైనటువంటి రాజకీయ నాయకులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పదవి నిర్వహించిన తన ప్రత్యేక ముద్రను, తన ప్రత్యేకతను నిలుపుకున్నటువంటి వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి ఇవాళ కేంద్ర ప్రభుత్వము తన సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డుని ప్రకటించటం నిజంగా తెలుగు జాతికి దక్కినటువంటి గౌరవంగా చూడాలి. మా పివి తెలుగు జాతి టీవీగా మనం గర్వపడాల్సినటువంటి అంశంగానే చూడాలి. పివి నరసింహారావు గారు రాజకీయ నాయకులే కాదు, న్యాయవాద వృత్తిలో కూడా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి, సాహితీ ప్రపంచంలో ఒక రచయితగా కూడా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగల్ని హిందీలోకి అనువదించటం వల్ల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందినటువంటి వ్యక్తి, సాహిత్యపరంగా కూడా అనేటటువంటి విషయాన్ని తన జీవిత చరిత్రను తానే రాసుకొని ఇన్సైడర్, లోపల మనిషిగా తన అంతరంగాన్ని ఆవిష్కృతం చేసినటువంటి వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వము భారతరత్న ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాము. ఇది తెలుగువాడికి, తెలుగు జాతికి దక్కినటువంటి గౌరవంగానే చూడాలి. ఈ అవార్డుకి, భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డు రావటము, పివి నరసింహారావు గారికి ఇవ్వటము సంతోషించాల్సినటువంటి విషయమే. అది ఒక తెలుగువాడికి దక్కినటువంటి గౌరవంగానే భావిస్తున్నాను. పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.